ఇక 70 లక్షల లంచం అంటూ ఇంకొక వార్త కనిపిస్తుంది. సిబిఐకి చిక్కిన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్, ఆయనతో పాటు మరో 4 అరెస్టు. ఏకకాలంలో 18 ప్రాంతాల్లో సిబిఐ సోదాలు, మరో 69 లక్షల నగదు పట్టివేత. బినామీల పేర్ల మీద కోట్లలో ఆస్తులు గుర్తింపు. ఆయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాముల్ నాయక్ కొడుకు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కొడుకు అంటే ఈయన కోట్ల రూపాయలు కూడగడుతున్నాడు. 70 లక్షలు లంచం తీసుకుంటే మరి ఏసీబీ పట్టుకున్నదంటే ఈయన జీవన్ లాల్ అనేటువంటి వ్యక్తిని. సో కోట్ల రూపాయలు లంచాలు. ఇది స్టోరీ ఒకసారి మొత్తం చూద్దాం. ఆగవా కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. లంచాలు ఏందో ఇగో ఏదో మొత్తం పెద్దగానే రాసింది కదా స్టోరీ. సిబిఐకి మరో భారీ తిమింగలం చిక్కింది. లక్షలు కాదు 2 లక్షలు కాదు, లక్ష కాదు 2 లక్షలు కాదు, ఏకంగా 70 లక్షల లంచం తీసుకుంటూ ఐటీ కమిషనర్ సిబిఐ అధికారులకు రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. అధికారులు వలపల్లి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ లావుజా జీవన్ లాల్ను పట్టుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్లో మినహాయింపులు ఇవ్వాలంటూ తనను ఆశ్రయించిన వ్యాపారిని జీవన్ లాల్ కోట్లలో డిమాండ్ చేసి చివరకు 70 లక్షలకు డీల్ కుదిరింది. ఇలాంటి వాటిల్లో దిట్ట అయిన జీవన్ లాల్ వచ్చినంత వరకు లాగాలనే ఉద్దేశంతో రాజీ కుదుర్చుకున్నట్టుగా సమాచారం. అయితే విషయాన్ని తెలుసుకున్న సిబిఐ అధికారులు పక్కాగా ప్లాన్ చేసి పట్టుకున్నారు. 70 లక్షల లంచం తీసుకున్నారనే ఆధారాలతో హైదరాబాద్ ఆదాయ పన్ను కమిషనర్ జీవన్ లాల్తో పాటు మరో 4గురిని సిబిఐ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. 2004 ఐఆర్ఎస్ బ్యాచ్ అధికారి జీవన్ లాల్ హైదరాబాద్లోని ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో ఆదాయ పన్ను కమిషనర్ అపీల్స్ యూనిట్ 8, అపీల్స్ యూనిట్ 7 అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆదాయ పన్ను అసైన్మెంటు ఫేస్లెస్ స్కీమ్ ద్వారా ఓ ప్రైవేట్ కంపెనీ లబ్ధి చేకూర్చడంలో ప్రమేయం ఉందని నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా సిబిఐ అధికారులు తెలిపారు. సిబిఐ అధికారులు రంగంలోకి దిగి ముంబై, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్నం, న్యూఢిల్లీలోని మొత్తం 18 ప్రదేశాల్లో సిబిఐ సోదాలు నిర్వహించామంటూ ప్రకటించింది. అందులో 70 లక్షల లంచం మొత్తంతో పాటు మరొక 69 లక్షల నగదుతో సహా వివిధ నేరారోపణల పత్రాలు, ఆస్తుల పత్రాలు, బినామీలకు చెందిన కాగితాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ వెల్లడించింది. జీవన్ లాల్ మధ్యవర్తులతో కలిసి అప్పీళ్లు పెండింగ్లో ఉన్న ప్రైవేటు పార్టీలకు అనుకూలంగా అప్పీళ్లను నిర్ణయించడంలో చట్ట విరుద్ధమని ప్రయోజనాలను చేకూర్చిన సిబిఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఇక ముంబైలో అరెస్ట్ అయిన వ్యక్తిని ముంబై సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరిచి విచారణ నిమిత్తం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు తీసుకొచ్చినట్టుగా తెలిపారు. శ్రీకాకుళం చెందిన సాయిరాం పాల్శెట్టి, విశాఖపట్నంకి చెందిన నట్ట వీరనాగ శ్రీరామ్ గోపాల్, ముంబైలోని చంబూర్ నివాసి షాపూర్జీ పలాజీ గ్రూప్ డీజీఎం విరాల్ కాంతిలాల్ మొహతా, ముంబైలోని షంబూర్కు చెందిన సాజిదా మజార్ హుసేన్ షా అరెస్ట్ చేసినట్టుగా సిబిఐ అధికారులు వెల్లడించారు. ఇక చార్టెడ్ అకౌంట్లు శివరామన్, మంగళెల్ సింగ్రోడియా, భవేష్ రకోలియా, ప్రతీక్ లెనిన్, మాలిక్ గిరీష్ ఆనంద్, సుశీల్ కుమార్లపై కూడా కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నాడు. ఇది ఎక్కలోరా నాయన, అమెరికాలో జపాన్ పెట్టుకున్నారు పేర్లు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉన్నది. ఇడో సింగ్రోడి అనంట, ఇడో భవేష్ రకోలి అనంట, ఈ ఎక్కడ పేరు రా నాయన. ఇక బినామీల పేరు మీద కోట్ల రూపాయలంట. ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ జీవన్ లాల్ వైరా మాజీ ఎమ్మెల్యే. ఈయన ఎవరా అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ జీవన్ లాల్ వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు అంట. తండ్రి ఎమ్మెల్యే అయిన నాటి నుంచి జీవన్ లాల్ మరింత రెచ్చిపోయాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన వ్యవహారాలు సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగంతో పాటుగా రాజకీయాలకు అధిక సమయం వేచించేవారు. తండ్రి అధికార పార్టీలో ఉండడంతో పైరావిలు, సెటిల్మెంట్లు, దందాలు సాగించారని వైరా నియోజకవర్గానికి చెందిన అనేక మంది చెబుతున్నారు. 2024లో మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని, తనకు టికెట్ ఇస్తే ఇందుకు అవసరమయ్యే నిధులన్నింటినీ తానే సమకూర్చుకుంటానని పార్టీ పెద్దలకు భరోసా ఇచ్చారు. పార్టీ ఖర్చుతో పాటుగా పార్టీ ఫండ్ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని పార్టీ పెద్దలకు తెలిపారు. దీంతో పార్టీ పెద్దలు ఆశ్చర్యపోయి ఇంత డబ్బులు ఎలా సంపాదించాలనే సందేహం వ్యక్తమైనట్టుగా తెలిసింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన రాముల్ నాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు చక్రం తిప్పింది కూడా జీవన్ లాల్ అనే వైరా బీఆర్ఎస్ క్యాడర్ చెబుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీవన్ లాల్ వైరా అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో రాజకీయ తెర వెనుక చేశారనే ఆరోపణలు ఉన్నాయి. భార్య ఐపీఎస్ అంట. బీఆర్ఎస్ నాయకుల అండదండలతో వారి పేరు పలుకుబడిని ఉపయోగించి ముంబైలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా చేస్తున్న సమయంలో హైదరాబాద్కు బదిలీపై వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. జీవన్ లాల్ భార్య
ఐపీఎస్ అధికారి కావడం గమనార్హం. ప్రస్తుతం సిఎస్ఎఫ్ విభాగంలో సర్వీస్లో ఉన్నారు. గత ప్రభుత్వంలో తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేంద్ర సర్వీస్లో ఉన్న జీవన్ లాల్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైరా నియోజకవర్గంలో హవా నడిపించారు. కారేపల్లి, వైరా, జూలూరుపాడు మండలాల్లో తన సామాజిక వర్గానికి చెందిన యువకులను అభిమాని సంఘాలు ఏర్పాటు చేయించారు. తన జన్మదిన వేడుకలు సైతం ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ అధికారులకు సైతం హుకుం జారీ చేశారనే ఆరోపణలున్నాయి. బినామీ ఆస్తులపై సిబిఐ ఆరానంట. జీవన్ లాల్ మధ్యవర్తుల ద్వారానే లావాదేవీలు చేశారనే ఆరోపణలున్నాయి. జీవన్ లాల్కు బినామీల పేర్ల మీద వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని స్థానికంగా ఉన్న ప్రజలు చెబుతున్నారు. బినామీల పేరుతో ఉన్న వాటిపై సిబిఐ అధికారులు విచారణ చేపట్టున్నారని సమాచారం. ఖమ్మంలో 3 ఇల్లు, వ్యవసాయ భూములు, హైదరాబాద్ ప్రాంతంలో భారీగా ఆస్తులు, ఇల్లు, ఫ్లాట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏం సినిమా స్టోరీ ఇది. ఒక సినిమా స్టోరీని తలపిస్తున్నది ఇది. నిజంగా చెప్తున్నా, సినిమా స్టోరీని తలపించే విధంగా ఉన్నది. ఈయన పేరేం పేరు ఉన్నదా, లాల్ పేరు. ఈ లాల్ కథ ఒకసారి దీన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, ఈ జీవన్ లాల్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, జీవన్ లాల్ అనేటువంటి వ్యక్తి స్టోరీ సినిమాని తలపిస్తుంది. ఇది ఒక సినిమా తీయొచ్చు. ఇది రాజమౌళికో, పూరి జగన్నాథ్కో, రామ్ గోపాల్ వర్మకో ఈ వీడియోని పంపించాలి. ఈ వీడియోని షేర్ కూడా చేయరు. మంచి ఒక అద్భుతమైనటువంటి సినిమా అవుతుంది. ఎందుకు సినిమా అవుతుంది అంటున్నా అంటే, ఈయననేమో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, కమిషనర్. ఎవరు? ఈ జీవన్ లాల్. ఇన్కమ్ ట్యాక్స్ కమిషనరు ఈ జీవన్ లాల్. ఇక ఈయన నాయన్నేమో మాజీ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే. ఇక ఈయన భార్యనేమో ఐపీఎస్ ఆఫీసర్ అట. ఇక చూడండి సినిమా. ఇక సినిమా చూసుకోరు. ఇక్కడ ఈయన ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళ ఆయన ఎమ్మెల్యే, ఆయన భార్య ఐపీఎస్. మంచి ఉన్నత స్థాయి పదవులే. గతంలో వాళ్ళ నాయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రాముల నాయక్ అనేట ఆయన మరి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక మా నాయన ఎమ్మెల్యే, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని ఇష్టారాజ్యంగా వ్యవహరించినట. ప్రభుత్వ అధికారులకి ఆదేశాలు జారీ చేసినట. నా బర్త్డేలు వస్తే ధూమ్ధామ్ చేయాలని అభిమాన సంఘాలు పెట్టించి అధిక రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఇక ధూమ్ధామ్ చేయించినట. కోట్ల రూపాయలు ఆస్తంట. ఖాళీ ఈ ఒక్క కేసులనే 70 లక్షలు లంచం తీసుకొని దొరికింది కదా. ఇక మిగతా సెటిల్మెంట్లన్నీ కోట్ల రూపాయలు ఉండేదట. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాబట్టి అక్కడక్కడ మినహాయింపులు ఇస్తా, నేను అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పేసి ఇక బినాముల పేరిట, ఆయన సొంత పేరిట, అటు ఆయన నియోజకవర్గానికి ఆయనకు సంబంధించినటువంటి వైరాలు కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, మహబూబాబాద్లో కావచ్చు, ఇట్లా ఇక్కడ చూడండి మహబూబాబాద్ కానీ వైరా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ కోట్ల రూపాయల ఇండ్లు, అదేవిధంగా మరి వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌజులు, ఫ్లాట్లు, డాక్యుమెంట్సు మొత్తం బినామీలే ఉన్నారట. బినామీల పేరు మీద ఇక కోట్ల రూపాయలు కూడా పెట్టిందట. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు. ఒకనొక టైంలో నేను ఎంపీగా పోటీ చేస్తా మహబూబాద్ నుంచి, నాకు టికెట్ ఇవ్వాలని, అవసరమైతే టీఆర్ఎస్ పార్టీకి ఫండ్ పంపిస్తా, పైసలు ఇస్తా, ఇక నన్ను ఎంపీగా గెలిపించాలని హుకుం జారీ చేస్తే వాళ్ళే షాక్ అయ్యారట టీఆర్ఎస్ వాళ్ళు, అలియాస్ బీఆర్ఎస్ పార్టీ. ఇది ఎక్కడ పైసలు రా నాయన, ఈయన తానా ఇండిపెండెంట్గా పోటీ చేసేంత డబ్బు ఉంది అంటున్నాడు, ఎక్కడి వెళ్ళి సంపాదించునని ఆలోచనలో పడ్డట అప్పుడు. కానీ వాళ్ళు నజర్ పెట్టినట్టున్నారు. ఎందుకు మన పార్టీ వాడు కదా, మస్తు పైసలు ఉన్నాయి కదా, బతకలే అని వదిలేసినట్టు కదా బీఆర్ఎస్ పెద్దలు. కానీ ఏసీబీ అధికారులు సిబిఐ అధికారులు నజరు పెడితే కథలు మొత్తం బయటపడ్డాయట. తండ్రి ఎమ్మెల్యే, భార్య ఐపీఎస్, నువ్వేమో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనరు. అబ్బా భలే ఉన్నదిరా బై కథ అని చెప్పేసి ఒక్కసారి ఏం చేస్తున్నాయి అని చెప్పి మీద నజరు పెట్టి విత్ ప్రూఫ్స్ తోటి, విత్ ఆధారాలతోటి ఇక సిబిఐ ఈయనను చిక్కులో వేసింది. సిబిఐ ఈయనను పట్టుకొని ఇక చితకబాదే పనిచేస్తుందట. సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి ఏమవుతుందో జీవన్ లాల్ కథ మరి ఏడికిపోతుందో తెలియదు. కానీ ఇక జీవన్ లాల్ మాత్రం కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నాడు. ఇటు తండ్రి, ఇటు కొడుకు, అటు కోడలు. తండ్రి, కొడుకు, కోడలు. ఇది ముద్దుగున్నదా ఇలా కథ. ఇలా మస్తు రూపాయలు కూడబెట్టుకున్నాడు. మరి ఇవన్నీ పైసలు ఎవరివి? ప్రజల సొమ్ము కాకపోతే ఎవరిది? ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వాలకు పోవాల్సిన ట్యాక్స్లను ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జీవన్ లాల్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అడ్డగోలుగా మేసి, అడ్డగోలుగా సంపాదించి మళ్ళీ అవే పైసలతోటి
ఈ ఏదో చెమట తీసి కష్టం చేసి రక్తం దారబోసి కష్టపడి సంపాదించినట్టుగా ఆ పైసల్ని ప్రజల మీద ఇట్లా అధికారం కోసం, ఎమ్మెల్యే పదవుల కోసం, ఎంపీ పదవుల కోసం ఇష్టం వచ్చినట్టు ప్రజలకు నోట్లు పంచి కోట్లు పంచి ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ జీవన్ లాల్. ఇంకా ఈయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటేనే గింత వ్యవహారం నడిపించి ఇన్ని పైసలు సంపాదించి ఇట్లా చేస్తున్నట్టే పొరపాటున పుసుక్కున ఈయన ఎమ్మెల్యేనో ఎంపీ అయితే మాత్రం ఆ నియోజకవర్గం ఆ పార్లమెంట్ అంతా కూడా ఆగమైపోయేది. మొత్తం ఆ నియోజకవర్గం ఆ పార్లమెంట్ ప్రజల్ని తాకట్టు పెట్టడం నాకు తెలిసి. ఇసోటి దొంగలకు ఎట్లా బుద్ధి చెప్తారో ప్రజలు మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇసోటి దొంగల్ని నమ్మకుర్రి. ఉత్తగానే మా లీడర్ బర్త్డే పార్టీకి 10 ఆటలు కోసిండు, చికెన్ పెట్టిండు, చేపలు పెట్టిండు, మా లీడర్ ధూమ్ధామ్ చేస్తున్నాడు, మా ఎమ్మెల్యే కొడుకు ధూమ్ధామ్ చేస్తున్నాడు, ఆయన మస్తు పైసలే తోపు అని చెప్పి మీరు ఉబ్బిపోకుర్రి, ఉరుకులాడకుర్రి. ఆ పైసలు మీ పైసలే మీకేదో దానం చేస్తున్నట్టు, మీ పైసలే మీకేదో సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి వాళ్ళు ఇట్లా ఖర్చు పెడుతుంటే మీరు దాన్ని చూసి ఓ నాయనో ఇంత సేవ చేస్తుండేంద్రా నాయన మా ఎమ్మెల్యే కొడుకు, ఓరు నాయన మా ఎమ్మెల్యేకి ఇంతగానో ఖర్చు పెడుతుండేంద్రా, మా మీద ఎంత ప్రేమ రాయ్యా, మా మీద ఎంత ప్రేమ ఆప్యాయత అనురాగం రా నాయన అని చెప్పి మీరు ఉబ్బిపోయి మళ్ళీ ఓట్లు గుద్దారు. మీ పైసలే దొంగలు కొంతమంది ఇట్లా దొడ్డిదారిని సంపాదించి మీకే ఖర్చు పెడుతున్నారు. ఇసోటి వాళ్ళకు ఎసోటి బుద్ధి చెప్పాలనో మీరే ఆలోచన చేసుకోవాలి. చెప్పులతోటి కొట్టాలి ఇసోటోళ్ళని. ఇంత అవినీతికి పాల్పడ్డోళ్ళను చెప్పులతో కొట్టినా తప్పులేదు. ఏదాకా వచ్చినాయి ఇంకేమున్నాయి? ఎట్లా నవ్వుతున్నాడు చూడు కాక ముద్దుగా. అబ్బో జూమ్ చేయవా, చూపి తెలంగాణ ప్రజలకు చూపి. నన్ను ముఖము బాగా గుర్తుపెట్టుకొని ఇసోటోలో మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా నవ్వుతున్నాడు చూడు, చిలక నవ్వినట్టు నవ్వుతున్నాడు, రామచిలక లెక్క. బాగా మంచి పని చేసిన నేను, సాయి సంసార్ అన్నట్టు మంచి పని చేసిన నేను అని నవ్వుతున్నా. ఆయన కాక మంచి ఫోటో పెట్టారు. 70 లక్షల లంచం తీసుకున్నాట. 18 ప్రాంతాల్లో సోదాలు చేస్తే మొత్తం ఎక్కడికక్కడ బినామీ ఆస్తులతో మొత్తం ₹1,00,00,000. అట్లా నడుస్తున్నది కథ. ఈ పొద్దు రేపు న్యాయంగా పోతే ఏం నడుస్తలే, అన్యాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. దేశ విభజనను వ్యతిరేకించిన మా పెద్దలు ఇస్లాం పేరుతో పాకిస్తాన్ను